అస్సాంతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివస్తున్నారు. కేరళంలో 140, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక పోలింగ్ కేంద్రాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు కూడా చేశారు. గత 10 ఏళ్లుగా కేరళంలో అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ తో పాటు ఈసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూడా అధికారం కోసం పోటీ పడుతున్నాయి. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళంలో సుమారుగా 2,70,00,000 మంది ఓటర్లున్నారు. 883 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 30,495 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఎగువ అస్సాంలో 35, బోడోలాండ్ తో కలిపి మధ్య అస్సాంలో 41, దిగువ అస్సాంలో 50 సీట్లు ఉన్నాయి. 2,51,00,000 మంది ఓటర్స్ ఉన్నారు. 727 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఇక అస్సాంలో 31,490 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి 99 మంది, బీజేపీ నుంచి 90 మంది బరిలో ఉన్నారు. ఇక పుదుచ్చేరిలో 30 స్థానాలకు 294 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎన్డీఏ, డీఎంకే కూటమిల మధ్య పోటీ జరుగుతోంది. 1,099 పోలింగ్ కేంద్రాల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక కేరళ, అస్సాం, పుదుచ్చేరికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ద్వారా తెలుసుకుందాం. రాజేష్. థ్యాంక్ యూ ఆశ. అస్సాం, కేరళ, పుదుచ్చేరికి సంబంధించి కేంద్ర పాలిత ప్రాంతంలో 296 నియోజకవర్గాల్లో పోలింగ్ అయితే మొదలైంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ జరుగుతుంది. కేరళ లెఫ్ట్ కాంగ్రెస్, బీజేపీ కూటమి మధ్య ముక్కరుపు పోటీ అయితే నెలకొంది. పుదుచ్చేరికి సంబంధించి ఎన్డీఏ, డీఎంకే కూటమి మధ్య పోటీ జరుగుతుంది. ప్రధానంగా అస్సాంలోని 126 నియోజకవర్గాల్లో ఉన్న 31,490 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పోలింగ్ అయితే మొదలైంది. పోలింగ్ సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ నుంచి 99 మంది, బీజేపీ నుంచి 90 మంది బరిలో ఉన్నారు. కేరళలోని 140 నియోజకవర్గాల్లో ఉన్న 30,495 పోలింగ్ కేంద్రాలకి ఇప్పటికే మొదలైందని చెప్పుకోవచ్చు. 2,71,00,000 మంది ఓటు అయితే వినియోగించుకున్నారు. పుదుచ్చేరికి సంబంధించి 30 నియోజకవర్గాల్లో ఉన్న 1,099 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు వేయినారు. అయితే ప్రధానంగా చూసుకుంటే యానం శాసనసభ ఎన్నికకి సంబంధించి కేంద్ర పాలితమైన ప్రాంతం పుదుచ్చేరి యానంలో కూడా 5 గంటలకి ఏవైతే ట్రయల్ రన్ చేసి దాని తర్వాత 5 గంటలకి ట్రయల్ రన్ చేసి 7 గంటల నుంచి కూడా పోలింగ్ అయితే మొదలైంది. ఇప్పటికే దీనికి సంబంధించి నియోజకవర్గంలో ఉన్న 37,972 మంది ఓటర్లు అయితే వారు ఓటు అయితే వినియోగించుకున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే మొత్తం 42 పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. మరోపక్క 13 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఏవైతే సమస్యాత్మకంగా ఉన్నాయో వాటిని గుర్తించి వాటికి ఎటువంటి ఇబ్బందికర వాతావరణం జరగకుండా పూర్తి భద్రత ఏర్పాటు చేసే పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే సిఐఎస్ఎఫ్ 100 మంది, ఒడిశా సాయుధ పోలీసులకు సంబంధించి 300 మంది, యానం పోలీసులు 200 మంది ఈ సంబంధించి ఈ ఎన్నికల విధుల్లో అయితే వారు పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర వాతావరణం జరగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా పూర్తి భద్రత ఏర్పాటు చేసే పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ యానం సంబంధించి ఏవైతే పుదుచ్చేరి యానం సంబంధించి యువత ఆకర్షణ అయ్యే విధంగా కూడా పింక్ బూత్, అలాగే ఏవైతే యూత్ బూత్ అని చెప్పి 2 బూత్లు కూడా ఏర్పాటు చేసి ఇప్పటికే పూర్తి ఏర్పాటు చేసే పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఎక్కడ అంటే అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో అయితే పూర్తి పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి నియోజకవర్గాన్ని 7 సెక్టార్లుగా విధించి అధికారులు, పోలీసులు కూడా 2 బృందాలుగా కూడా విడిపోయి నిరంతర పహారా అయితే కాస్తున్న పరిస్థితి. అయితే ఎక్కడికెక్కడే డ్రోన్ సహాయంతో అయితే పూర్తి భద్రత ఏర్పాటు చేసే పరిస్థితి చెప్పొచ్చు. ప్రధానంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర వాతావరణం జరగకుండా పూర్తి భద్రతా చర్యల్లో భాగంగా ఎస్పీ ఎవరైతే వరదరాజన్, ట్రైనీ ఎస్పీ కొయ్య చిత్రాలతో పాటు పోలీసులు పరిశీలకురాలు డాక్టర్ ప్రీతి చంద్ర భద్రతను ఎక్కడికెక్కడ పరిశీలిస్తున్నారు. అయితే ప్రధానంగా మహిళలు, యువకులు చైతన్యపరిచే విధంగా కూడా ప్రోత్సహించడానికి పింక్ బూత్, యూత్ బూత్ కూడా ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచాయని చెప్పొచ్చు. అయితే ఏవైతే మహాత్మా గాంధీ ప్రభుత్వ హై స్కూల్లో బూత్ నెంబర్ 15ని పింక్ బూత్ గా ప్రత్యేకంగా అలంకరించారు. ఇక్కడ పోలింగ్ విధుల్లో కూడా మహిళలే ఉద్యోగులు నియమించారు. అయితే మరోపక్క 872 మంది ఓటర్లు ఈ బూత్ లో 402 మంది పురుషులు, 476 మంది మహిళలు కూడా ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి ఏవైతే మెట్టకూరుకు సంబంధించి పండిట్ జవహర్లాల్ నెహ్రూ హై స్కూల్లో కూడా 1వ నంబర్ పోలింగ్ కేంద్రం యూత్ బూత్ గా కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలింగ్ విధుల్లో కూడా వీరు ఉన్నంత వారంతా కూడా 30 ఏళ్ల లోపు వయసు ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఏవైతే పుదుచ్చేరి యానం సంబంధించి గతంలో కూడా
ఒక అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారిని కనబడి నేపథ్యంలో ఎక్కడ ఏవైతే ఈ అభ్యర్థుల మధ్యలో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర వాతావరణం తలెత్తకుండా కూడా పోలీసులు అయితే కూడా పూర్తి భద్రతా చర్యలు చేపట్టని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి ఏవైతే 13 పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే పోలీసులు అయితే పూర్తిగా పహారా కాస్తున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి భద్రతా చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఏవైతే అభ్యర్థులు వారి యొక్క ప్రచారంలో భాగంగా ఏవైతే ఈ అభ్యర్థి కార్యకర్తల మధ్యలో కూడా ఎటువంటి వివాదం తలెత్తకుండా కూడా పోలీసు అయితే పూర్తి భద్రతా చర్యలు చేపట్టడానికి పూర్తిగా పోలీసు అయితే మోహరించిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.